గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. శ్రీరస్తు శీర్షికలో 12 రాశుల వారు ధనలక్ష్మి యొక్క అనుగ్రహం కోసం, ధనప్రాప్తి కోసం ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు మంత్రపాలన శీర్షికలో 12 రాశుల వారు ఎటువంటి మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద బహుళ దశమి సామాన్య కార్యక్రమాలకు పనికి వస్తుంది. అలాగే ఉద్యోగ సంబంధిత, వ్యాపార సంబంధిత నిర్ణయాలకు కూడా చాలా అనువైనటువంటి రోజు. దశమి తిథి విజయాన్ని కలిగిస్తుంది. ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని పోగొడుతుంది. ముఖ్యంగా వ్యాపార సంబంధిత, విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడేటువంటి విఘ్నాలు, ప్రతికూలత ఈరోజు చేపట్టేటువంటి పుణ్య ప్రక్రియల ద్వారా ఊరట కలిగిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రస్థితి, శత్రు క్షేత్రస్థితి. ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేకూరుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. దూర ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. చిరాకు పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ వంటి పుణ్య కార్యక్రమాల ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తే గ్రహ అతి ప్రతికూలత దూరమవుతుంది. అర్ధాష్టమ గురుకుజుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కూడా దూరమవుతుంది. చిరాకులు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన నిర్ణయాలు కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన వ్యవహారాలు వ్యాపారపరంగా పనికి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు విదేశీ పరంగా కూడా రాణిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో రక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. విఘ్నాలు దూరమవుతాయి, విజయాలు దగ్గరవుతాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రశాంత పరిస్థితులు మానసికంగా కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆసక్తికరమైనటువంటి అంశాలు వ్యాపారపరంగా ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రశాంత పరిస్థితులను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు.
ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. సంభాషణల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రబలమైనప్పటికీ పరిష్కారాలకై అన్వేషణ కొనసాగించగలుగుతారు. వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్య వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిలో కూడా కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో కూడినటువంటి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక అభివృద్ధి వేగవంతంగా దగ్గరవుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార పరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను ధైర్యంతో ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. వ్యాపార ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయత్నాలు, లావాదేవీలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. విస్మయాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులను కూడా కూడగట్టుకోగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైనటువంటి నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగా పొందగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగవంతంగా పొందగలుగుతారు. జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత దూరం అవుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఆశలు ఆర్థికంగా దగ్గరవుతాయి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమైనప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కూడా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి.
ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా వ్యయశని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా స్థిరాస్తి విషయాల్లో సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. నూతన సమస్యలు ఆర్థికంగా వెలుగులోకి వస్తాయి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. అష్టమ బృహస్పతి కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు నివారించుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్తు ప్రాప్తి లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి కనకధారాస్తం వంటి స్థుతులతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. నూతన వస్తు కొనుగోలు తద్వారా ఆనందం లభిస్తుంది. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాన్ని వ్యాపారపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. విద్యలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన వ్యవహారాలు వృత్తిపరంగా కూడా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ప్రతికూలత తగ్గుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. శ్రీరస్తు శుభమస్తు. శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహ కటాక్షం కోసం ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడం కోసం శ్రీరస్తు అంశంలో 12 రాశుల వారు ఎటువంటి నియమాలు పాటించాలో పరిశీలిద్దాం. సూర్యాస్తమయ సమయంలో ఇంట్లోని అన్ని గదుల్లో దీపాలు వెలిగించాలి. దేవుని ముందు దీపం అగరవత్తి వెలిగించాలి. లక్ష్మీదేవిని ధ్యానించి 11 సార్లు లక్ష్మీ మంత్రం జపించాలి. ఇలా చేస్తే మనోభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. అలాగే ఇంట్లో లేదా ఆఫీసులో ధనం దాచేటువంటి చోట ఎర్రని పట్టు వస్త్రంలో 11 ఎండు ఖర్జూరాలు దాచాలి. దీనివల్ల ఆర్థికంగా వచ్చేటువంటి సమస్యలు తగ్గిపోతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపారపరమైనటువంటి విషయాలు సాధించడానికి, ఆర్థిక పురోగవృద్ధి సాధించడానికి, విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావటానికి ఈరోజు 12 రాశుల వారు ఓం సిద్ధి బుద్ధి గణపతియే నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు మనసారా మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా అభివృద్ధి ఏర్పడుతుంది. ఆనందం లభిస్తుంది. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా దశమితో కూడినటువంటి బుధవారం సమస్త విజయాలకి సంకేతం. ఏ పని ప్రారంభించినా మంచి జరుగుతుంది. పుష్యమి నక్షత్రం కూడా ఉన్నది కాబట్టి ఉదయం పూట చేసేటటువంటి అన్ని పనులు విజయాన్ని ఇస్తాయి. ప్రధానంగా దేవతా సంబంధమైనటువంటి ఆరాధన ఈ రోజున మరింత విశేషాన్ని ఇస్తుంది. కాబట్టి వీలైతే ఎక్కువగా పూజ చేసుకోవటం, సహస్రనామాలు చదువుకోవటం, అభిషేకాలు చేసుకోవటం, ఇలా పారాయణలు చేసుకోవటం, ముఖ్యంగా దశమి తిథిలో రామాయణ భారత భాగవతాది
పారాయణలు కనుక చేసుకుంటే మంచి జరుగుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నములు, వ్యాపార ప్రయత్నాలు, వ్యవసాయ సంబంధమైన ప్రయత్నాలు, కృషికి సంబంధించిన ప్రయత్నాలు, వృత్తికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, ఈ వృత్తికి సంబంధించిన ప్రయత్నాల్లో పరిపూర్ణమైన బుధ బలము అనుగ్రహంగా ఉంది కాబట్టి బుధ బలం రక్షిస్తోంది కనుక మేలైనటువంటి నాణ్యమైన ఫలితాలు పొందడానికి ఈ రోజున ఎంతగానో మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సిద్ధియోగం విష్టీకరణం కూడా ఉంది, మేలైన ఫలితాలు వస్తాయి. ఇక రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే ఏకాదశి గురువారం. ఈ ఏకాదశి గురువారము ఉపవాసాలకి, దేవతా ఆరాధనలకి, శుభ కార్యక్రమాలు ప్రారంభించడానికి అన్ని విధాల పవిత్రమైనటువంటి తపస్సుకి మూలం. సాయిబాబా వారి దర్శనం చేస్తే మంచిది, సచ్చరిత్ర పారాయణలు, భగవద్గీత పారాయణం చేస్తే మంచిది, విష్ణు సహస్రనామం చదువుకుంటే మంచిది, ఏకాదశి కాబట్టి సత్యవ్రతాలు అలాగే అభిషేకాలు చేసుకుంటే మంచిది. ఇదే క్రమంలో ఏకాదశి సంపూర్ణంగా ఉన్నది, ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉన్నది, సాధ్యయోగము, బాలవకరణము. సాధ్యయోగం ఎప్పుడైతే వస్తుందో, బాలవకరణం ఎప్పుడైతే ఉంటుందో మరింత బలం పెరుగుతుంది. 5 అంశాల్లో 4 అంశాలు బాగున్నాయి. ఒక బాగాలేని అంశం ఏమిటయా అంటే నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం. అన్నీ బాగున్నాయి. సాధ్యయోగము, బాలవకరణము, ఏకాదశి, గురువారము అదృష్టాన్ని మరింతగా అనుభవించేటటువంటి కాలం. ఐశ్వర్యప్రదంగా శుభయోగాలు భాసిల్లుతున్నాయి. జన్మతిథి, జాతక చక్రం ఈ అంశానికి స్వాగతం. ముఖ్యంగా ద్వాదశి తిథిలో జన్మిస్తే వచ్చేటటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఈ ద్వాదశి తిథికి సాక్షాత్తు హరి అధిపతి. హరి అంటే పాపముల్ని తొలగించువాడు అని అర్థం, పుణ్యాన్ని పెంచువాడు. అందుకే ఈయనకి విష్ణువు అని పేరు. ఇది విష్ణు తిథి. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి ఈ ద్వాదశి తిథికి అధిష్టాన దైవమై ఉన్నారు. ద్వాదశాదిత్యులతో కూడి ఉన్నటువంటి శ్రీ సూర్యనారాయణమూర్తిలాగా శ్రీమన్నారాయణమూర్తి ద్వాదశి తిథికి ప్రభువుగా భాసిల్లుతున్నారు. ద్వాదశి అనగానే కొంచెం దగ్ధ సూచనలు కూడా ఉంటాయి, అంటే చపల చిత్తము కూడా ఉంటుంది. విష్ణువుని ఆరాధించడం చాలా కష్టం. శివారాధన చాలా తేలిగ్గా చేయొచ్చు. జలం తీసుకెళ్లి పరమేశ్వరుడి పైన అభిషేకం చేసినా బోలాశంకరుడు మన్ని వర రూపంలో అనుగ్రహిస్తారు, వరాలిస్తారు, కాపాడతారు. కానీ విష్ణు సేవ అంత సులభం కాదు, కఠినము, నియమనిష్టలతో ఉంటుంది. ఆ స్థితికారకుడిని ఆరాధించాలంటే చంచల స్వభావాన్ని విడనాడాలి. ఈ ద్వాదశిలో చంచలం ఉన్నది. ఎందుకని? అష్టమికి ఈ అర్ధాష్టమ సంఖ్య కలిపితే వచ్చేది ద్వాదశి. అంటే 4తో ఎక్కడైతే విభజించబడుతూ ఉంటుందో 4, 8, 12 ఇవి కీలకాలు. చతుర్థి, అష్టమి, ద్వాదశి. ఈ సందర్భాల్లో ద్వాదశిలో జన్మించిన వాళ్ళకి చపల చిత్తం ఉంటుంది, అంటే చిత్త చైతన్యం తక్కువగా ఉంటుంది, నమ్మకం తక్కువ, విశ్వాసం తక్కువ, ఏకాగ్రత తక్కువ. ఒకవేళ ఈ మాయను ఛేదించి విశ్వాసవంతంగా పరిస్థితులు, ప్రభావాలు కనుక ఏర్పడితే గొప్పవారవుతారు. విష్ణు సేవకులుగా, విష్ణు ఆరాధకులుగా, మోక్షగాములుగా, జ్ఞానవంతులుగా, శ్రేష్టవంతులుగా, ధర్మ నియమము కలిగి జీవిస్తారు. శాస్త్రాన్ని పరిశీలిస్తే ద్వాదశ్యాంతున రోజాతో స్త్రీజితో ధనవాన్ భవేతు వ్రతోపవాస నియతః మతిమాన్ శత్రుజితః. శత్రువుల్ని జయించే విధంగా ఉన్నారు, మతిమంతులై ఉన్నారు. అయితే ఇక్కడ మరొక పాఠంలో చపలశ్చప జ్ఞాని అని కూడా పాఠాంతరం కనపడుతుంది. ఈ చపల చిత్తం ఎందుకు వస్తుంది? జ్ఞాని అని పక్కనంటూ, అంటే జ్ఞానానికై ప్రయత్నం చేసేటటువంటి మానవుడు చిన్న చిన్న విషయముల మీద దృష్టి పెట్టకూడదు. కాబట్టి చంచలత్వం, చపలత్వం. చంచలా ఏ నమః, చపలా ఏ నమః, మహాలక్ష్మి నామాలు. వీటిని అధిగమిస్తే మనకి హరిర్విష్ణుర్ద్వాదశ్యాః, హరిర్విష్ణుర్ద్వాదశ్యాః. హరిహి విష్ణుః, హరి అంటే విష్ణువు, ద్వాదశ్యాః ద్వాదశీ తిథికి ప్రభువు విష్ణువు. విష్ణు పంచకం అనే సిద్ధాంత భాగంలో కనపడుతుంది. ఉభయ ఏకాదశులు, ఉభయ ద్వాదశులు, శ్రవణ నక్షత్రం, ఇవి విష్ణు పంచకం అని పిలువబడతాయి.
ఈ సమయాల్లో పుట్టిన జన్మించిన ఏ పని చేసినా అది విష్ణుపరంగా ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు పరమేశ్వరార్పణమస్తు కేశవం ప్రతిగచ్చతి సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. అన్ని నమస్కారాలు విష్ణుమూర్తికి చేరతాయి. ఏ విధంగా? ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం. ఆకాశం నుండి పడ్డటువంటి జలబిందువులన్నీ కూడా నదులుగా మారి సాగరంలో ఎలా అయితే కలుస్తాయో, యథా గచ్చతి సాగరం నదీనాం సాగరం భవేతు. ఎక్కడ జలం ఆకాశం నుండి వర్షించినా అవి నదులుగా మారి సాగరంలో కలిసిపోవాలి. అలాగే ఏ దేవత ఆరాధన చేసినా అది విష్ణు అర్పణం అవుతుంది. ప్రధానంగా విష్ణు తిథిలో జన్మించిన వాళ్ళకి మోక్షం ఉంటుంది, పుణ్యం ఉంటుంది, ఆనందం సదా వాళ్ళతోనే ఉంటుంది. రేపటి జన్మతిథి జాతక చక్రం అంశంలో ద్వాదశి తిథిలో ఆచరించదగినటువంటి శుభ కార్యక్రమాల గురించి పరిశీలన చేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన దైనందిన జీవితంలో మానసిక ప్రశాంతతకు, శరీరంలో చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవటానికి, అదేవిధంగా విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించడానికి, రుణ బాధల నుంచి సులభంగా బయటపడటానికి గణపతిని ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలో పరిశీలిద్దాం. దైనందిన జీవితంలో మానసిక ప్రశాంతతను పెంపొందింపజేసుకోవటానికి, శరీరంలో చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవటానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఏకాక్షర గణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. ఈ ఏకాక్షర గణపతి ఒక మూషిక వాహనం మీద పద్మాసనంలో కూర్చొని ఉంటాడు. ఏకాక్షర గణపతి ఎరుపు రంగు శరీర ఛాయతో ప్రకాశిస్తూ 4 చేతులను కలిగి ఉండి, ఆ 4 చేతులలో 3 చేతులలో పాశము, అంకుశము, దంతము ధరించి ఉంటాడు. మిగిలిన చెయ్యి వరద ముద్రలో ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఏకాక్షర గణపతి శిరస్సు మీద నెలవంకను ధరించి ఉంటాడు. ఈ రూపంలో దర్శనమిచ్చే ఏకాక్షర గణపతి చిత్రపటాన్ని గృహంలో పూజాపీఠం మీద ఉంచి ఎర్రటి పుష్పాలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో, గరికతో పూజించాలి. ఏకాక్షర గణపతి చిత్రపటం ముందు 5 ఒత్తులు వేసి కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఏకాక్షర గణపతికి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇలా ఏకాక్షర గణపతిని పూజించినట్లయితే అనారోగ్య సమస్యలు నివారింపజేసుకోవటానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవటానికి, మానసిక ప్రశాంతతను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించటానికి, ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలలో చక్కటి అభివృద్ధిని సాధించటానికి త్రక్షర గణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. ఈ త్రక్షర గణపతి బంగారపు రంగు శరీర ఛాయతో ప్రకాశిస్తూ ఉంటాడు. వింజామరల లాంటి చెవులను కలిగి ఉంటాడు. త్రక్షర గణపతికి 4 చేతులు ఉంటాయి. ఈ 4 చేతులలో పాశము, అంకుశము, దంతము, మామిడి పండు కలిగి ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి త్రక్షర గణపతిని పసుపచ్చటి పూలతో పూజిస్తూ, గరికతో పూజిస్తూ, త్రక్షర గణపతి చిత్రపటం ముందు ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు వేసి దీపం పెట్టాలి. త్రక్షర గణపతికి ఉండ్రాళ్ళు నివేదించి, అరటిపండు నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. త్రక్షర గణపతి తొండంతో ఉండ్రాయిని పట్టుకొని ఉంటాడు కాబట్టి త్రక్షర గణపతికి ఉండ్రాయిని నివేదించే ప్రసాదంగా స్వీకరించినట్లయితే పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో రాణించడానికి, ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే రుణ బాధలతో సతమతమైపోతున్న వాళ్ళు ఎవరైనా సరే తెలుపు రంగు శరీర ఛాయతో ప్రకాశిస్తూ 4 చేతులలో దంతము, అంకుశము, పాశము, నేరేడు పండు కలిగి ఉన్నటువంటి రుణ విమోచక గణపతి చిత్రపటానికి మల్లెపూలతో, జాజి పూలతో, నందివర్ధనం పూలతో, సంపెంగ పూలతో పూజ చేస్తూ రుణ విమోచక గణపతి చిత్రపటం ముందు 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. రుణ విమోచక గణపతిని గరికతో పూజించి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే రుణ విమోచక గణపతి యొక్క అనుగ్రహం ద్వారా తీవ్రమైనటువంటి రుణ బాధల నుంచి చాలా సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన విధి విధానాలతో ఏకాక్షర గణపతిని పూజించినట్లయితే మానసిక ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. త్రక్షర గణపతిని పూజించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలలో విజయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. రుణ విమోచక గణపతిని పూజించినట్లయితే అప్పుల విషవలయం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలతో గణపతిని పూజించి గణపతి యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన
ఉప్పును దానం చేస్తే ఎటువంటి గ్రహదోషాలను నివారింపజేసుకోవచ్చో, ఎటువంటి సత్ఫలితాలను పొందవచ్చో పరిశీలిద్దాం. నేను ఉపాసనలో భగవంతుడి నుంచి విడివడి జీవుడిగా తిరుగుతున్నాను. నేను చాలా వేగంగా ఈ కర్పూర కళిక పరమేశ్వరుని యందు ఎలా ఘనము నుండి ద్రవము, ద్రవము నుండి వాయువు అయిపోయిందో అలా నేను ఈశ్వరానుగ్రహంతో ఈశ్వరుని యందు అలా తొందరగా కలిసిపోయే అవకాశం నాకు కలగాలి, అజ్ఞానము నాకు కలగాలి అని కోరుకోవడమే నీరాజనం. అందుకే దీపం వెలిగించినప్పుడు పూజ ప్రారంభం. నీరాజనం వెలిగిస్తే మంత్రం తిరగబడిపోతుంది. దీపం వెలిగించి పూజ మొదలు పెడితే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం అంటూ పూజ నేను చేస్తున్నాను, ఈ ప్రయోజనానికి చేస్తున్నాను. నీరాజనం దగ్గరికి వస్తే ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం, ఈశ్వరుడికి మంగళం అవుగాక. మరి అదేమిటి ఈశ్వరుడికి మంగళం అవ్వాలని చెప్పడం ఏంటి? నీకు మంగళం అవ్వాలని చెప్తావా, ఈశ్వరుడికి మంగళం అవ్వాలని చెప్తావా? ప్రేమ పొంగి పొర్లిపోతే భక్తికి చిట్ట చివర నీ లోపల ఉన్న ప్రేమ జ్యోతి వెలిగిపోతే అది నీరాజన రూపంలో ఇచ్చి మంత్రాన్ని తిరగేసి పాడతారు నీరాజనాన్ని. అది మంగళహారతి. అందుకే జీవితం అంతా దీపమే. అసలు దీపము లేని ఇల్లు, దీపం కుడిగట్టిందండి అంటారు. కుడిగట్టేసింది ఆ దీపం, ఏదో మిణుకు మిణుకుమంటాం. సంకేతంతో అలాగే మాట్లాడతారు. ఎదురు చూస్తాం, నిధనం అయిపోతాం. శరీరం శుష్కించిపోయి మళ్ళీ ఇక వెళ్ళిపోయే సమయం ఆసన్నమైన అవే మాటలు. కాబట్టి అంత దగ్గరి సంబంధం సనాతన ధర్మంలో. అసలు దీపం అంత దగ్గరగా పరమేశ్వరుణ్ణి తీసుకొచ్చే వస్తువు వేరొకటి లేనే లేదు. గురువుని చెప్పండి దీపమే, ఈశ్వరుణ్ణి చెప్పండి దీపమే. ఈ రెండూ దీపంతోటే చెప్తారు. అటువంటి దీపం ఇంట లేకుండా ఉండకూడదు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపాలు వెలిగిస్తారు. ఒత్తులన్నీ కలిపి కట్టకట్టి ఆవునీతిలో ముంచి వెలిగిస్తారు. నేను ఇంట్లో దీపం పెట్టనటువంటి పాపం ఏదైనా ఉంటే అది పోవుగాక. ఇన్ని ఒత్తులు వెలిగించాను కాబట్టి అన్ని రోజులు మా ఇంట్లో దీపం వెలిగినట్లు, ఇల్లు శోభస్కరంగా ఉంది అని గుర్తు. కార్తీక దీపం అరుణాచల క్షేత్రమునందు మిక్కిలి ప్రసిద్ధి. అక్కడ కార్తీక దీపం వెలిగించడం అంటే 16 రోజుల పండుగ. 16 రోజులు చేస్తారు ఆ పండగని. మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, 16 అంకెకి సనాతన ధర్మంలో విశేషమైనటువంటి ప్రాధాన్యత. షోడశి అమ్మవారు 16 కళలతో ఉంటుంది, చంద్రుడు 16 కళలతో ఉంటాడు. మనుష్యునకు 16 సంస్కారములు చేస్తారు. సంస్కారము అంటే అతడు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి వీలుగా సంస్కరిస్తారు. అతన్ని కొత్త విషయాలు నేర్పి అందుకు అనువుగా తయారు చేయడాన్ని సంస్కరించుట అన్న మాటతో వాడతారు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, భగవంతుడికి ఒక కొబ్బరికాయ కావాలనుకోండి, ఒక కొబ్బరికాయ కొడదామని మీరు అనుకున్నారు. సంస్కరించుట అని ఒకటి ఉంటుంది. ముందు ఒక కొబ్బరి బొండాన్ని తీసుకొస్తారు, ఆ కొబ్బరి బొండాన్ని ఒలుస్తారు. ఆ తర్వాత చుట్టూ కొంత పీచు ఉంటుంది, ఆ పీచు కూడా తీసేస్తారు. శిఖ తీయకూడదు, శిఖ ఉండిపోతుంది. చక్క పీచంతా తీసి అక్కడ తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు కొబ్బరికాయ మీరు దేవాలయంలో కొట్టడానికి వీలైన రీతిని పొందింది. సంస్కరిస్తే బొండాన్ని కొబ్బరికాయ కొట్టడానికి యోగ్యమైంది, భగవంతుణ్ణి చేరడానికి యోగ్యమైంది. అలా మనిషి పుట్టుకతో అజ్ఞాని, మనిషి పుట్టుకతో భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి సాధన సంపత్తులను తనకు తానుగా తెచ్చుకున్నవాడు కాడు. గురువిస్తాడు, తల్లిస్తుంది, తండ్రి ఇస్తాడు, సమాజం ఇస్తుంది, వీళ్ళందరిస్తారు. అందుకే సంస్కారములు అంటారు. ఈ సంస్కారములు చేస్తూ పెడతారు. అందుకే సనాతన ధర్మంలో ఆ సంస్కారములు కూడా 16 సంస్కారములు. 16వ సంస్కారము చిట్ట చివరిది ఏది అంటే అగ్ని సంస్కారము, అంత్యేష్టి సంస్కారం. శరీరాన్ని పట్టుకెళ్ళి కొడుకు హవిస్సుగా అగ్నిహోత్రంలో పడేయడం, అగ్నితోటే పూర్తి. కాబట్టి అటువంటి ఆ 16 సంస్కారములు ఏవి ఉన్నాయో అవి 16 చంద్రుని యొక్క కళలు, షోడశ సంస్కారములు అంటారు.
ఈ సంస్కారముల వలన మనిషి అర్హతని పొందుతూ ఉంటాడు. ఈ పని చేయడానికి అర్హత పొందుతాడు. బ్రహ్మచారి ఉపనయనం చేసుకున్నాడు, గాయత్రి చేయడానికి అర్హత పొందాడు. గృహస్థు ధర్మపత్నిని స్వీకరించాడు, యజ్ఞయాగాదులు చెయ్యడానికి అర్హత పొందాడు. వానప్రస్థు వైరాగ్యాన్ని పొంది తపస్సు చేయడానికి అర్హత పొందాడు. సన్యాసి సర్వసంగ పరిత్యాగం చేసి శరీరం మీద భ్రాంతి విడిచిపెట్టేశాడు. ఇవన్నీ సంస్కారములే. ఆశ్రమం మారడం కాదు, కానీ మనిషికి గృహస్థాశ్రమ స్వీకారం వరకు చిట్ట చివర అంత్యేష్టి వరకు 16 సంస్కారములు. ఈ 16 సంస్కారములు మనిషిని ఎలా తీర్చిదిద్దుతాయో అలా అక్కడ 16 రోజుల పండుగగా కార్తీక పౌర్ణమి కృత్తికా దీపోత్సవం చేస్తారు. ఈ 16 రోజుల పండుగలు మీరు అందుకే చూడండి, మనకి సనాతన ధర్మంలో ఏ పెద్ద క్రతువు జరిగినా మళ్ళీ 16 రోజుల పండగ ఉంటుంది. పెళ్లి జరిగిందనుకోండి, 16 రోజుల పండగ చేశారండి అంటారు. 16 రోజుల పండుగలో మొదటి 3 రోజులు దేవతలందరికీ తెలియచేస్తారు. దేవతలందరినీ ఆహ్వానం పలుకుతారు. వాళ్ళు సిద్ధపడాలి. ముందు దేవతలు సిద్ధంగా ఉండాలి ఆ ఉత్సవానికి. మనం చూడండి, ధ్వజారోహణము అని ఒక కార్యం చేస్తాం. బ్రహ్మోత్సవం చేసేటప్పుడు ధ్వజాన్ని పైకెత్తుతాం. ఆ ధ్వజాన్ని పైకెత్తితే దేవతలందరికీ ఆహ్వానం, ఉత్సవం జరుగుతోంది, వచ్చి మీరు ఉండండి, ఇంకా మీరు ఇతర పనులు పెట్టుకుని వెళ్ళిపోకండి అని చెప్తారు. ఎందుకంటే మీరు ఏదైనా ఒక పెద్ద క్రతువు చేస్తున్నారు అంటే ఆ క్రతువులో దేవతల్ని ముందు పిలవాలి, ముందు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టాలి. అందుకే పూర్వం పెళ్ళి 3 రోజులు చెయ్యండి అథవా అనడానికి కారణం అది. దేవతలు రానిది మీకు పండదు. దానికి 1000 మందిని పిలిచి భోజనాలు పెట్టక్కర్లేదు. పితృదేవతల్ని కూడా పిలవాలి. పితృదేవతల్ని కూడా పిలవడానికే దానికి ప్రత్యేకంగా పళ్ళాలు తీసుకొచ్చి మామిడి కొమ్మలతో కొట్టి మంత్రభాగం చేసి పితృదేవతల్ని పిలిచి ఆ ప్రాంగణంలో చెట్ల కొమ్మల మీద అక్కడ ఉండి ఆ క్రతువు చూసి ఆశీర్వచనం చేయమని అడుగుతారు. అలాగే దేవతలందరినీ పిలుస్తారు. దేవాలయ ఉత్సవమైనా అంతే, సమస్త దేవతల్ని ఆహ్వానం చేస్తారు. మీ అందరూ రండి అని పతాకాన్ని పైకెత్తుతారు. అసలు దేవాలయ వ్యవస్థలో గొప్పతనం ఎక్కడుందంటే, ఈశ్వర ఉత్సవానికి సంబంధించినటువంటి మంగళవాద్యం తప్ప లౌకిక మంగళవాద్యము ఈశ్వరుడికి వినపడకూడదు. మీరు బాగా అర్థం చేసుకున్నారో లేదో నేను చెప్పిన మాట. ఒక దేవాలయ ప్రాంగణం ఉందనుకోండి, ఆ దేవాలయ ప్రాంగణం దగ్గర నుంచి ఒక పెళ్లి ఊరిరిగింపు వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు బాజాలతో భజంత్రీలతో వెడుతున్నారు. అందుకు ధ్వజస్తంభం పెడతారు. ధ్వజస్తంభం కనపడగానే ఆఫ్ చేసేయాలి, ఇక మోగించకూడదు. మీరు గృహప్రవేశానికి ఓ శివాలయం ముందు నుంచి వెడుతున్నారనుకోండి, శివాలయం ముందు కూడా మంగళవాద్యం చేస్తూ వెళ్ళకూడదు. శివాలయానికి అంత దూరంలో ఆఫ్ చేయాలి మంగళవాద్యం. మీరు నిశ్శబ్దంగా వచ్చి శివాలయం ముందు నిలబడి నమస్కారం చేసి శివాలయాన్ని దాటిన తర్వాత మళ్ళీ మంగళవాద్యం చెయ్యాలి. లేకపోతే మీరు ఈశ్వరుణ్ణి గౌరవించినట్టు కాదు, ఈశ్వరుణ్ణి అవమానించినట్టు. మంగళవాద్యం మీ సొంతంకి పెట్టుకున్న దేవాలయ ప్రాంగణమునందు మ్రోగరాదు. అందుకే పూర్వం అన్ని దేవాలయాలు కట్టేవారు కాదు, ఇబ్బంది ఆచారాన్ని పాటించడం అని. దేవాలయ ధ్వజం కనపడింది అంటే మహారాజులు కూడా దిగిపోయేవారు, రథాలు నడిచేవారు ఆ దేవాలయ ప్రాకారం దాటిపోయే వరకు. ఈశ్వరుడు కూడా ప్రాకారముల లోపల ఉండేవాడు, ఆయన ఉత్సవానికి సంబంధించినవి. అందుకే పతాకం పట్టుకోవడం, గొడుగు పట్టుకోవడం, ఇవేవైనా సరే ఈశ్వరుడికే తప్ప. మీరు దేవాలయం రాజద్వారాన్ని దాటితే ఇక మీరు గొడుగు పట్టించుకోవడం, మీరు గొడుగేసుకోవడం, మీరు టోపీలు పెట్టుకోవడం, మీరు తలపాగాలు పెట్టుకోవడం, ఇలాంటి పనులు ఇక చేయకూడదు. ఎవరికైనా అలా కట్టి తీసుకెడితే వారు మహాభక్తులని గుర్తు. మహాభక్తులని గుర్తు ఏమిటంటే వారిని రాజద్వారం దగ్గరే ఆపి ఆ ప్రత్యేకంగా వస్త్రాన్ని తలకి కట్టి వారిని పూర్ణకుంభం చూపించి ఆ పైకి ఉండే మామిడి మండలతో పూర్ణకుంభం వచ్చిందంటే లోపల ఉన్న ఈశ్వరుడు వచ్చాడని గుర్తు. అప్పుడు దాన్ని ముట్టుకుంటారు 2 చేతులతో. ముట్టుకుంటే పార్వతీ పరమేశ్వరుల పాదాలు ముట్టుకున్నారని, లోపల ఉన్న ఈశ్వరుడు స్వాగతం చెప్పడానికి బయటికి వచ్చాడు, అంతటి మహాభక్తుడు వచ్చాడని గుర్తు. ముందు పూర్ణకుంభం వెడుతోంది కాబట్టి మంగళవాద్యం చెయ్యాలి. పూర్ణకుంభం లేకుండా మంగళవాద్యం చేయకూడదు, అది మళ్ళీ ఈశ్వరుడి పట్ల అవమానం అవుతుంది. కాబట్టి అంత గౌరవం, అంత నియమాన్ని మన వాళ్ళు విధించారు. అంటే 16 రోజుల పండుగగా దేవతలందరినీ ఆహ్వానం చేస్తారు.
అలా ఆహ్వానం చేస్తే మొదటి 3 రోజులు దేవతలకి సిద్ధం చేస్తారు. అంటే పతాకాన్ని పైకెత్తి ఆ మంటపాలన్నిటినీ కూడా సిద్ధం చేసి ఆ మంటపాల్లోకి ముందు ప్రధానమైనటువంటి దైవం ఎవరో ఆయన వస్తారు. అరుణాచలంలో ప్రధాన దైవం అపితకుచాంబా సమేత అరుణాచలేశ్వరుడు. ఆయన వస్తారు. ఆయన పల్లకీలో వచ్చి అక్కడ సింహాసనం మీద కూర్చుంటారు. అలా ఎన్నాళ్ళు? 16 రోజులు ఉండాలి. అక్కడే ఉంటాయి ఉత్సవమూర్తులు. ఉత్సవమూర్తి అంటే ధ్రువమూర్తి పనుపుని తిరుగుతాడు చరమూర్తి. ఆయన్ని కూర్చోపెట్టి 3 రోజులు దేవతాహ్వానమే చేస్తారు. 10 రోజులు ఉత్సవము అన్న మాటకు అర్థం ఏమిటి? ఎందరో ఎదురు చూస్తుంటారు ఈశ్వరుణ్ణి చూడాలని. ఇంతమంది ఆలయంలోకి వెళ్ళి చూడగలిగారో చూడలేకపోయారో ఒకెత్తు, భక్తులు ఈశ్వరుణ్ణి చూడాలని ఎలా తాపత్రయపడతారో, అరే రేనా ఉత్సవం అని ఇంతమంది పిల్లలు వచ్చారు, ఇన్ని లక్షల మంది పిల్లలు వచ్చారు, వీళ్ళందరినీ నేను చూడొద్దు అని ఈశ్వరుడికి తాపత్రయం ఉంటుంది. తల్లికి తండ్రికి షష్ఠిపూర్తి జరుగుతోందండి. కొడుకులు వచ్చారు, కోడళ్ళు వచ్చారు, కూతుళ్ళు వచ్చారు, అల్లుళ్ళు వచ్చారు, వియ్యాలారు వచ్చారు, మనవలు వచ్చారు, ముని మనవలు వచ్చారు. వాళ్ళు తాతగారి దగ్గరికి వెడతారా? తాతగారు కూడా సంతోషంగా గబగబా బయటకు వచ్చి, ఒరే నాన్న వచ్చావా, రండి 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 రండి, ఒరే మీరు రాకపోతే ఎక్కడరా, శోభ ఎక్కడరా, మంచి పని చేశారా, వచ్చేసారని కౌగిలించుకుని ఇంటికి తీసుకెడతాడా రైల్వే స్టేషన్కి వచ్చి? ఎంత పెద్ద ఆయనైనా, ఎంత షష్ఠి పూర్తి జరుగుతున్నా ఆయన కూడా వీళ్ళ మీద ప్రేమ ప్రకటిస్తాడా ప్రకటించడా? ఆ కుర్చీలో కూర్చొని తొడ మీద ఒక్కొక్క మనవడిని కూర్చోబెట్టుకుని మురిసిపోతాడా మురిసిపోడా? మరి మురిసిపోయినట్టు పరమేశ్వరుడు మురిసిపోవద్దు. ఆయన ఒక్కడు బిగ తీసుకుని లోపల కూర్చుని మీ అందరూ ఉత్సవం క్యూలో రండి అంటాడేంటి? ఆయన వస్తాడు బయటికి. అందుకే 10 రోజులు 10 వాహనముల మీద వస్తాడు. అందుకే తిరువణ్ణామలైలో అరుణాచలంలో ఈ కార్తీక జ్యోతికి 10 రోజులు 10 వాహనముల మీద వచ్చేటప్పుడు ఆయన ఒక రోజున వెండితో చేయబడినటువంటి నంది, అంటే తెల్లగా ఉంటుంది. నందీశ్వరుడు ఎంత తెల్లగా ఉంటాడో అంతటి తెల్లని నంది వాహనారూఢుడై పార్వతీ పరమేశ్వరులు ఆలయ ప్రాకారాన్ని చుడతారు, చుట్టి వస్తారు. దాన్ని ఊరిరిగింపు అంటారు. ఊరిరిగింపు అంటే ఊరంతటినే ఆయనకి చెప్తారు. ఇప్పుడు పరమేశ్వరుడు సంతోషంగా వాళ్ళందరినీ చూస్తూ ఆ వాహనం మీద పెడతాడు. ఇప్పుడు ఆయన పరమప్రసన్నుడై మనని చూశాడు కాబట్టి మన జీవితానికో సార్థక్యత. ఆయన ఆంతరంగిక పరివారంలో మనం ఒకళ్ళం అయ్యాం. ఉత్సవంలో వెళ్ళినప్పుడు వాహనం మీద తిరుగులాడుతుండగా చూశాము అంటే ఆయన్ని మనం చూశాం కాదు, మనని ఆయన చూశాడు. దేవాలయంలోకి మనం వెడితే మనం ఆయన్ని దర్శనం చేయడానికి వెళ్ళాం, మన భక్తి వలన ఆయన మనని చూడాలి. ఉత్సవంలో వాహనం మీద బయటకు వస్తే ఆయన మనని చూడ్డానికే బయటకు వచ్చాడు. కాబట్టి 10 రోజులు వాహనం మీద ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద ప్రాకారం అంతా ప్రదక్షిణం చేస్తాడు పరమేశ్వరుడు కూడా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కార్తీక పౌర్ణమి రోజున భక్తులందరూ తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఆవు నీతిని అంతటినీ కూడా ఒక పెద్ద కళాయిలో పోస్తారు. అందుకే ఒక్క అరుణాచల క్షేత్రంలో వెలిగించేటటువంటి దీపం ఒక్కొక్కసారి 4 రోజులు 5 రోజులు కూడా వెలుగుతుంది. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈ జీవన ఆరాట పోరాట వ్యవస్థలో మనమంతా నిమిత్త మాత్రమే. మనని శాసించేటువంటి అద్భుతవంతమైనటువంటి శక్తి ఏదో ఉంది. ఆ శక్తి తత్వ చింతన రీత్యా మహర్షులు ప్రసాదించిన అమృత తుల్యవంతమైనటువంటి విధి విధానాల్లో సప్తవార వ్రత విధి విధాన రీత్యా బుధవారం నాడు గృహంలో పాటించేటువంటి నియమాలు సర్వత్రా కూడాను లాభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తూ ఉన్నాయి. ఈ బుధవారం నాడు తప్పనిసరిగా ఈ యొక్క విధి విధానాన్ని ప్రారంభించాలి. 7 వారాల పాటు తప్పకుండా చేయాలి. వ్రతం చేసే రోజు ఆకుపచ్చని వస్త్రాన్ని ధరించి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. మీ గృహంలో తప్పనిసరిగా బుధవారం నాడు
ఆకుపచ్చని వస్త్రాలు ధారణ చేసి విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అంటూ మనసు లగ్నం చేసి చేయాలి. ఆ స్వామి విశ్వవ్యాపి కారకుడు కాబట్టి, అనంతానంత స్వరూపంలో విరాజిల్లుతూ ఉంటాడు కాబట్టి, ఆ స్వామి ధ్యాన తత్పరత గృహానికి యోగవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది కాబట్టి. అలాగే ఉప్పు తినకూడదు. ఈరోజు కూడా బుధవారం నాడు పెసరపప్పు హల్వా, పెసరపప్పుతో బెల్లం పాయసం, పెసరపప్పుతో లడ్డూలు చేసి 3 తులసి దళాలు, గంగాజలం మనస్ఫూర్తిగా బ్రాహ్మణోత్తములకు కానీ బీదలకు కానీ దానం గనక చేసినట్లయితే మీరు చేసేటువంటి నిర్ణయ స్థితి వ్యాపారాలలో ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులను పొందటానికి ఆస్కారం ఉంటుంది. బుధుడు వ్యాపార కారకుడు. బుధవారం నాడు ఆచరించేటువంటి ఈ వ్రతం సర్వే సర్వత్రా వ్యాపార అభివృద్ధికి సహకరిస్తుంది సుమా. ఆకుపచ్చని వస్త్రాలు, పెసలు, 2 పండ్లు ఇవన్నీ కూడా దానంగా పంచవచ్చు. ఆవుకు పచ్చని గడ్డి తినిపించండి. గోమాత అంటే ఎవరు? సాక్షాత్తు విశ్వదేవతా స్వరూపతత్వం. సకల ముక్కోటి దేవతా స్వరూపాలు ఆ గోమాతలో నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఆకుపచ్చ గడ్డిని ఆ మాతకు, గోమాతకు సమర్పించినట్లయితే విశిష్టవంతమైన అభివృద్ధి కలిగి తీరుతుంది. అదృష్టం వరిస్తుంది, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. విద్య వ్యాపార అభివృద్ధికి ఈ బుధవార వ్రతం చాలా చక్కగా సహకరిస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. ప్రమోషన్లు ఆగిపోతున్నాయి. ఎంత బాగా కృషి చేస్తున్నా ప్రమోషన్లు మాత్రం రావటం లేదే. అలాంటి సమయంలో ఇటువంటి వ్రతం ఏ వ్యక్తి అయితే నిర్వహిస్తారో వారికి తప్పనిసరిగా లాభదాయకవంతమైన ప్రభావం కలిగి తీరుతుంది. ప్రమోషన్లు రావడానికి చాలా బాగా సహకరించేటువంటి విశిష్ట వ్రతంగా కూడా చెప్పవచ్చు. గోమాతకు వివిధ రకాలైనటువంటి ఆకుకూరలు ఆహారంగా తినిపించడం, ప్రదక్షిణ ఆచరించటం సర్వే సర్వత్రా శుభదాయకమే. మీ ఇంటి గుమ్మాలకు బుధవారం నాడు తప్పనిసరిగా ఆవు పేడ, గోమూత్రం కలిపి చక్కగా అలకండి. ఆ యొక్క గడపలకి చక్కగా రాసి పసుపు, కుంకుమ కలిపి బొట్లు పెట్టండి. అదృష్టం బ్రహ్మాండంగా వచ్చి తీరుతుంది. ఈ యొక్క వ్రత నిర్వహణ సామర్థ్యరీత్యా బుధవార వ్రతంలో భాగంగా ఆకుపచ్చ రంగు కలిగినటువంటి దుస్తులు లేక ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాలు దానం చేయవచ్చు, ధారణ చేయవచ్చు. ఇంత విశిష్టవంతమైనటువంటి తత్వచింతన ఈ వ్రతంలో దాగిన పరమార్థం. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే అభీష్ట ఫల సిద్ధిని సాధించుకోవటానికి బుధవారం నాడు ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన సూత్ర ప్రాతిపదిక ఏది? బుధవారం బుధప్రీతి. తప్పనిసరిగా తులసి దళాలతో గనక లక్ష్మీ నరసింహస్వామి వారిని గనక అర్చన చేసినట్లయితే లేక తులసి దళ దండను ఆ స్వామి వారికి సమర్పించి నమస్కృతాంజలి గడించినట్లయితే మీ అభీష్టములన్నీ కూడాను సిద్ధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.